నా భార్య ప్రబలికను చంపలేదు, కానీ అన్యాయంగా తను శిక్ష అనుభవిస్తోంది. ఆ ప్రబలికను ఎవరు చంపారో వీడొక్కడికే తెలుసు. అందుకే వీడి చేత నిజం కక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చెప్పరా చెప్పరా. నాకే నిజం తెలీదు మొర్రు అంటున్నా. పెద్ద మనిషి నమ్మటం లేదమ్మా. విన్నారా పెద్ద మనుషులు? ఊరి జనమంతా చూస్తున్నారా? మాట్లాడేంటండి? ఇదిగో పెద్దలకి ఊరి జనాలకి వీడి గురించి మీకెవరికి తెలీదు. వీడొక పెద్ద వెధవ. ఆ ప్రబలికతో కలిసి వీడు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించేశాడు. నా తమ్ముడి భార్యని చంపడానికి ఎలా ప్రయత్నించాడో నాకు తెలుసు. అంతేకాకుండా అవన్నీ నేనే చేశాను ఒప్పుకొని మీ కాళ్ళు పట్టుకున్నాను కదండి. ఆ ప్రబలిక చెప్తేనే చేయాల్సి వచ్చిందని తప్పు ఒప్పుకున్నాను కదండి. కానీ ఆ ప్రబలికను ఎవరు చంపారో తెలియకుండా నేను మాత్రం ఏం చెప్పగలను? నీకు తెలియకుండా ఉండదురా. నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. వెధవా! వద్దయ్యా, చచ్చిపోతాడయ్యా. చెప్పు. పెద్ద మనుషులు ఏంటయ్యా ఇది? ఆయన భార్య ప్రబలికను చంపిందనే కదా పోలీసులు పట్టుకెళ్లారు. మరి ఆవిడే చంపిందో ఈయనే చంపాడు. చచ్చిన ప్రబలికకి తెలియాలి. దానికి నా కొడుకును కొట్టి చంపుతారా? నా కొడుకు నిజం తెలుసు. ఈ రఘురామ్ గారి దగ్గర ఆధారాలుంటే పూర్తి అయ్యా, ఒప్పుకుంటాం. కానీ అనుమానంతో ఇలా చావు బాధకండి అయ్యా. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. రఘురామ్ గారు, వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మీ దగ్గర ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఆ అబ్బాయిని అలా శిక్షించడం మన గ్రామ పంచాయతీ ప్రకారం అన్యాయం. అవునండి, అది అధర్మమే అవుతుంది. అతను వదిలేయండి. ఈ విషయాన్ని కూడా ఇక్కడితో వదిలేయండి. ప్రవల్లికని ఎవరు చంపారో నీకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ నిజం చెప్పకుండా పంచాయతీ నుంచి ఈ పూట నువ్వు తప్పించుకున్నావు. ఈ రఘురాం దగ్గర నుంచి తప్పించుకోలేవురా, గుర్తుంచుకో. తగ్గిపోతుందిరా, నొప్పి తగ్గిపోతుంది. అమ్మా! అయ్యా! ఎలా కొట్టాడో చూడు. ఆ రఘురామ్ నా కొడుకుని గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ రఘురామ్ కాళ్ళు చేతులు పడిపోను. నాన్న, శాపనార్థాలు కూడా నీ పిసినార్థనం ఏంటి నాన్న? రఘురాం చేతులు కాళ్ళు పడిపోవడం కాదు, పాటలు కూడా లేకుండా టోటల్ గా రఘురామే గుండెపోటుతోనో కత్తిపోటుతోనో చచ్చిపోవచ్చని కోరుకోవచ్చు కదా. ఒరే ప్రభాస్, ఏంట్రా? నీకేదో వీడియో మెసేజ్ వచ్చిందిరా. వచ్చి చాలాసేపు అయింది. నువ్వు ఆ రఘురామ్తో బిజీగా ఉండబట్టి చూసుకోలేదు కదా. ఇదిగో ఒక లుక్ వేసుకో. భాగ్య పంపిందా? నాన్న, నువ్వు కాఫీని చాలు గాని వెళ్ళు. నువ్వు చంపి ఆ హత్యని మా అమ్మ మీదకి తోసి మా అమ్మని జైలు పాలు చేస్తావా? నిన్ను వదిలిపెట్టను రా. ఇదేంట్రా, నేను మర్డర్ చేసినప్పుడు పక్కనే ఉండి చూసినట్టుగా మాట్లాడుతోంది. అంటే నువ్వు నిజంగా ప్రవళికని మర్డర్ చేసేసావా? నేనెందుకు చేస్తాను రా? మరి ఆ రామలక్ష్మి ఎందుకు అలా చెప్పింది? ఆది ఎందుకు మరి మనకు పంపింది? ఎందుకంటే దాని బాబుకు డౌట్ వచ్చినట్టే వాళ్ళకు కూడా డౌట్ వచ్చినట్టుందిరా. దానికి నేనేం చేయను రా. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండరా ప్రభాస్. నీ మీద రఘురామ్కి డౌట్ వస్తే పర్లేదు,
కట్టేసి 2 దెబ్బలేస్తాడు. కాపడం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆ అయోధ్యలంక సిస్టర్స్ ఆద్య రామలక్ష్మణులకి ఏమాత్రం డౌట్ రాకూడదురా. వచ్చిందా ఆ రఘురామ్ కంటే చాలా డేంజరు. మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. మైండ్ బ్లాక్ అయ్యేలా చేసి నువ్వు చేసిన మర్డర్ని నీతోనే క్లారిటీగా కక్కిస్తారు. రే నేను మర్డర్ చేయలేదని చెప్తున్నాను కదా. చెప్తున్నావు గానీ మరి ఆ చెమటలు ఎందుకు అలా పడుతున్నారా? చెమటలు పోస్తే నేను చంపినట్టేనా? నోర్మై. అవునుంది, కానీ మా అక్క ఆత్మ నీలోకే వస్తుంది కదా. అప్పుడు మనందరం కలిసి అడిగేద్దాం. అసలు హంతకులు దొరుకుతారు, మీ అమ్మ నిర్దోషిగా బయటపడతారు. అమ్మా, ప్రతిసారి ఈ గెటప్ప నా వల్ల కాదు. గెటపా? బ్రో గెటప్ కాదు బ్రో, గెట్ అప్ అంటుందంతే. గెటప్ అంటుంది. అంతేనా? అంతే. ఓకే అయితే. ఓకే. అయ్యో, మీ అక్క మళ్ళీ మా రామాని ఎప్పుడు పట్టుకుంటుందో ఏమో. అప్పటి వరకు ఏమి చేయకుండా ఎలా ఉంటాం మేము? మన ప్రయత్నం మనం చేద్దాం. చేద్దాం, కరేంగే. చేద్దాం. రామా చేద్దాం చేద్దాం. నేను దేనికైనా రెడీ. దేఖలేంగే. దేఖ్లేంగే. హమ్ దేఖేంగే. చెప్పండి, ఏం చేద్దాం? ఆలోచిద్దాం.